జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన స్థలాన్ని మారుతూ ఉంటాడు. అదేవిధంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యుడు జనవరి 25న రథసప్తమికి కొన్ని గంటల ముందు, అంటే జనవరి 24, 2026న శనివారం ఉదయం 10:56 శ్రవణ నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మేషం సహా కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సూర్యుడి నక్షత్ర సంచారం వేళ ఏ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయనేది చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి నుంచి సూర్యుడు 10వ స్థానంలో తన నక్షత్ర స్థానాన్ని మారనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ప్రజాదరణ పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి నుండి సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో విదేశీ పర్యటనలు చేయాలనుకునే వారి కళ నెరవేరుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. మీ కోరికలని నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. కర్కట రాశి. కర్కట రాశి నుండి సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగనున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించిన శుభవార్తలు వింటారు. తులారాశి. తులారాశి నుంచి సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో కొత్త ఇల్లు, వాహనాలు కొనే అవకాశం ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. సమాజంలో మీకు గౌరవం అనేది పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి. సూర్యుడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేసే సమయంలో ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజాదరణ పొందుతుంది. విదేశీ ఉద్యోగం కోసం కలలు కంటున్న వారికి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.